మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నను ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాసం మొదట్లోనే ఒక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీని యొక్క ప్రభావం రాబోయేటువంటి కొన్ని మాసాల వరకు ఉంటుంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే రోజు నుంచి చాలా బలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు లభిస్తాయి. ఆర్థిక పునాదులు గట్టిపడేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ఆర్థికంగా మీరు చాలా లాభపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి మేము రుణగ్రస్తులుగా లేని జీవన విధానం కావాలని ఆలోచిస్తున్నటువంటి మీకు ఈ 2026వ సంవత్సరం మార్చి మాసం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కూడా విస్తరణ విశేషంగా కూడా మీకు లభించబోతుంది. మీకు రావలసినటువంటి కీర్తి ప్రతిష్టలు, రావలసినటువంటి అనుకూలవంతమైనటువంటివన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతం, దూరదేశం, దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలవంతం అవటమే కాకుండా విదేశీ సంబంధమైనటువంటి విద్య, విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగం, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారానికి చాలా అనుకూలవంతమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ప్రత్యేకించి కొత్త వ్యక్తుల యొక్క కలయిక, కొత్త వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. కొత్త అవకాశాలు కలిసి రావటమే కాదు, దూర ప్రాంత ప్రయాణం వల్ల ఆకస్మికమైనటువంటి ధన లాభం కూడా లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలమైనటువంటి పునాదులు పడేటువంటి మాసంగా ఈ మార్చి మాసాన్ని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఆరోగ్య లోపం, ఉదర సంబంధమైనటువంటి ఒక ఆరోగ్య లోపం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టయితే వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. దైనందిన జీవితంలో వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సన్నిహితులైనటువంటి వ్యక్తులు, మీ యొక్క శ్రేయోభిలాషులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, బంధుమిత్ర వర్గం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కానీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేతను కొన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాల్లో ఇతరులు ఎవరిని కూడా కలుగ చేసుకొనివ్వకూడదన్న కృత నిశ్చయానికి వస్తారు. ఆ విధంగానే దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన విషయంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు వల్ల ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాల్లో యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ కాలం, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి
వివాహం కానటువంటి వారికి వివాహ యోగం, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్థిర చరాస్తులకు సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం లభించే అవకాశం ఉంది. దైనందిన జీవితానికి సంబంధించి మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శ్రీచక్ర మేరువును కలిగి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. వెళ్ళి దానిమ్మ ఫలాల గింజలని గనక అమ్మవారికి నివేదన చేసి శ్రీచక్రార్చనను చేయించగలిగితే చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క చర్యల వల్ల ఈ మాసాంతరంలో అపోహలు, అపార్థాలు దాపురించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల స్పష్టతతో ఉండటం చెప్పదగిన సూచన. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మార్పులతోనే ఈ మాసం మొదలయ్యే అవకాశం ఉంది. పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షాన్ని మెడలో ధరింప చేసుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడే అవకాశం కనపడుతుంది.